ఆయన మర్చిపోయాడు. చాలాసార్లు మనం చెప్తాం, ప్రభు నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసావు, ఎన్నో మాటలు ఇచ్చావు, ఒకటి నెరవేరలేదు. కారణం మర్చిపోతుంది. 2015లో ఏ వాగ్దానం వచ్చిందో చెప్తారా? నెరవేరిందా? పెండింగ్లో ఉందా అంటే గుర్తులేదు. కారణం ఏంటి? మర్చిపోతున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. బట్ లోపం ఎక్కడుంది? మిస్టేక్. వాగ్దానం నెరవేరకపోవడానికి 10:23 ఆ మాట అంటే ఇండైరెక్ట్ వేలో రాయబడింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము ఒప్పుకొనినది. చదవండి, ఒక్క కూడా దిగట. మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దాన్ని నిశ్చలముగా పట్టుకుందాం. వాగ్దానం ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి నిరీక్షణ పుట్టిస్తాడు. అమ్మా, ఈ సంవత్సరం దేవుడు నన్ను వృద్ధి చేస్తానన్నాడు అనేటప్పటికి ఎక్కడ లేని హోప్, నిరీక్షణ. గడిచిన సంవత్సరం అంతా దాదాపు 2017, 2018 చాలా మంది దేవుని ప్రజలు శోధనల గుండా, పోరాటాల గుండా, కష్టాలు, అవమానాలు, వేదనలు, నిరాశ, నిస్పృహల గుండా ప్రయాణం చేస్తారు. కానీ రాత్రి దేవుడు సేవకురాలు ఒక ప్రవక్తనిగా చెప్తున్నాడు, 2019 ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఏమంటే అంత జిడ్డులాగా ఉన్నారు మీరు, అసలు విసుగొస్తుంది. 2019 ఆశీర్వాదంగా అని మిగిలిన బుర్ర తీసుకొని కూర్చున్నారు. అది ఎంత అద్భుతం. మనకి ఫారినర్స్ ఉన్న డిఫరెన్స్ అయింది.
వాళ్ళ నోట్ల నుంచి, సేవకుల నోట్ల నుంచి ఒక మాట వస్తే లేచి గంతులేస్తారు. పరిశుద్ధాత్మను బూస్ట్ చేస్తారు. అప్పుడు ఆ సేవకుల నోట్ల నుంచి ఎన్ని బ్లెస్సింగ్స్, ఎన్ని ప్రాఫెసీలు వస్తాయో. మనంత జిడ్డు జనాన్ని ఇంకెక్కడ లేదు. 2018-17 గురించి చెప్పాను, పోరాటాలు, శోధనలు. కానీ ఈ సంవత్సరం అలా ఉండదు, దీవునికరంగా ఉంటుందంటే దానికి కూడా మీకు సంతోషంగా లేదా? ఎలా ఉన్నాయంటే మీ ముఖాలు ఏమనుకోవద్దు, సారీ, అల్లం తిన్న కోతుల్లాగా ఉన్నాయి. నెక్స్ట్ మీటింగ్ రారు. అల్లం ఎలా ఉంటుంది? కారంగా మంటగా ఉంటుంది. అది తినగానే అన్నట్టు ఉన్నాయి మీ ఫేసులు. నేనేమి కారం మీకు పెట్టలేదండి, స్వీట్ వర్డ్ చెప్పాను. 2019 మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. 2019 మీకు సమాధానం కలగబోతుంది. 2019 మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. 2019 మీ కుటుంబాలు తీర్చబడబోతున్నాయి. 2018-17లో పెండింగ్ అయిన కార్యాల నెరవేర్పులు మీరు చూడబోతున్నారు. నేనేదో మిమ్మల్ని బూస్ట్ చేయడానికి చెప్పట్లేదు. ఇవన్నీ ఈ సంవత్సరానికి దేవుడు ఇచ్చిన ప్రాఫెసీలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పని జరగట్లేదు, పెండింగ్ పెండింగ్ పెండింగ్. 2019 ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆమె చెప్పి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ 2019 మనం ఎలా ఉండబోతున్నామంటే వర్ధిల్లబోతూ ఉన్నాం. బైబిల్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం మొదటి దినవృత్తాంతాలు 22:13. అందులో దేవుడు నాకు ఎప్పుడు మిడ్నైట్ ఇచ్చాడు ఈ వాగ్దానం. ప్రార్థన చేస్తుంటాడు, నువ్వు వృద్ధి పొందేదవు. ఆ వాయిస్ ఒకటే వినబడింది, రెఫరెన్స్ అక్కడ తెలియలేదు. ఆయన వాయిస్ వినబడుతూ ఉంది. ఎక్కడుందని ఒక పక్క ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే మొదటి దినవృత్తాంతాలు అని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు. 22:13 అన్నాడు. వెంటనే తీశాడు. ఇక్కడ రాయబడింది, కొన్ని విషయాలు రాయబడ్డాయి. మోషే ద్వారా ఇచ్చిన ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు నీవు వృద్ధి పొందుతావు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు అని అక్కడ దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని గురించి అక్కడ వివరించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాస్పరిటీ మీన్స్, చాలా మంది నీవు వర్ధిల్లుతావు, నీవు వృద్ధి చెందుతావు, నువ్వు ప్రాస్పరిటీలోకి వెళ్తావంటే అనుకుంటారు బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోద్ది అని. మన ప్రజలకి వృద్ధి, అభివృద్ధి, ప్రాస్పరిటీ అంటే అర్థం బ్యాంక్ బ్యాలెన్సే కాదు. ప్రాస్పరిటీ మీన్స్ నో ల్యాక్ ఎక్స్పీరియన్స్. సమృద్ధి లేకపోతే వృద్ధి చెందడం అంటే అర్థం ఏంటి అంటే కొదువలేని, కొరత లేని జీవితాన్ని కలిగి జీవించు.